ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా కోరారు. బుధవారం కలెక్టరేట్ ఆవరణలో ఉన్న వికాస కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వివిధ అధికారులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం రక్తదాతలకు కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రతి 3 నెలలకు ఒకసారి వికాస సంస్థ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి ఆయా సంస్థలకు రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఈ రోజు నిర్వహించిన రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తాన్ని జిల్లా రెడ్ క్రాస్ సంస్థకు అందించడం జరుగుతుందని ఆమె తెలిపారు. వికాస సంస్థ ద్వారా ఉద్యోగం, శిక్షణ నిమిత్తం నిత్యం అనేక మంది వస్తుంటారని, వారందరూ రక్తదాన ఆవశ్యకతను గుర్తించి స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావడం అభినందనీయమని కలెక్టర్ తెలిపారు. రక్తదానం చేయడానికి ఇదొక మంచి అవకాశమని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తాన్ని అందించేలా ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొనాలని అన్నారు. ఈ క్యాంపులో రక్తదానం చేసిన వారిని ప్రోత్సహించేందుకు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ పత్రాల ద్వారా భవిష్యత్తులో తమ కుటుంబంలో ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు ఉచితంగా రక్తాన్ని సరఫరా చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు వికాస ద్వారా నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో సుమారుగా 245 మంది రక్తదానం చేశారని వికాస పీడీ కె లచ్చారావు తెలిపారు. ఈ రోజు నిర్వహించిన రక్తదాన శిబిరంలో 60 మంది యువత పాల్గొని రక్తదానం చేశారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి తిప్పేనాయక్, జిల్లా రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ వైడి రామారావు, వికాస మేనేజర్ పి శ్రీకాంత్, వికాస సంస్థ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కలెక్టరేట్ ప్రెమిసెస్ లో వికాస ఆఫీస్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఇది రెడ్ క్రాస్ సమన్వయంతో వాళ్ళకి రెడ్ క్రాస్ కి బ్లడ్ డొనేట్ చేయడం జరుగుతుంది. ఎవ్రీ 3 months కి ఒకసారి ఈ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాము. వికాస దగ్గర చాలా మంది ట్రైనింగ్ కి వస్తున్నారు. ఈ ట్రైనీస్ కి అలవాటు పెట్టడానికి, అంటే బ్లడ్ డొనేషన్ చాలా మంది ఫస్ట్ టైం డోనర్స్ ఇక్కడ ఉన్నారు. ఇట్ ఇస్ అ వెరీ నోబల్ జెస్చర్. సో వాళ్ళకి అలవాటు పెట్టడానికి, అదే రకంగా సొసైటీకి చాలా దీనికి ఉపయోగం ఉంటుంది. ఇట్స్ సోషల్ సర్వీస్ కాబట్టి యాజ్ అ ప్రొసీజర్, యాజ్ అ రొటీన్ ఎవ్రీ 3 months కి బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఎక్కువ మంది దీంట్లో పాల్గొవాలి కోరుకుంటున్నాను. ఎవరెవరు కూడా ఇస్తున్నారు వాళ్ళకి అప్రిసియేషన్ కూడా సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు నెక్స్ట్ 6 months వాళ్ళకి లేదా వాళ్ళ బంధువులకి ఎవరికి కూడా బ్లడ్ అవసరం ఉంటే ఈ సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు చూపించేస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్ బ్లడ్ కూడా వాళ్ళకి ఇన్ ఎక్స్చేంజ్ ఇవ్వడం జరుగుతుంది. వికాస ద్వారా ట్రైనింగ్ పొందుతున్న పిల్లలందరినీ కూడా ప్రతి 3 నెలలకు ఒకసారి బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయవలసిందిగా కలెక్టర్ గారు ఆదేశించి ఉన్నారు. ఆ ప్రకారము వికాస ద్వారా డీడీజీకేవై ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ అవుతున్న పిల్లలే కాకుండా వికాస ద్వారా ఉద్యోగం పొందిన పిల్లలకి కూడా వారికి మోటివేట్ చేసి బ్లడ్ ఇవ్వడానికి ప్రోత్సహించడం జరుగుతుంది. ఆ విధంగా వారు ఈరోజు సుమారుగా ఒక 50 నుంచి 60 మంది పిల్లలు డీడీజీకేవై ట్రైనింగ్ సెంటర్ ద్వారా ట్రైనింగ్ పొందిన పిల్లలు ఒక 40 మంది వచ్చారు. అదేవిధంగా ఉద్యోగం పొందిన పిల్లలు ఒక 20 మంది వరకు వచ్చారు. టోటల్గా ఒక 60 members ఈరోజు బ్లడ్ ఇవ్వడానికి ఇక్కడికి వికాసాకు రావడం జరిగింది. అయితే ఈ పిల్లలందరూ కూడా ఇప్పుడు ఈరోజు బ్లడ్ ఇస్తారు. వీరందరూ కూడా ఈ మంత్ 15వ తారీఖుని వారి యొక్క వికాస కల్పించిన జాబ్లో వాళ్ళు జాయిన్ అవ్వడం జరుగుతుంది. జాబ్లో జాయిన్ అయ్యే ముందు మా పిల్లలందరూ కూడా ఒక మంచి సొసైటీకి హెల్ప్ చేసే మంచి కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా ప్రతి 3 నెలలకి కూడా వికాస ఆధ్వర్యంలో ప్రతి 3 నెలలకి జాబ్ మేళాలతో పాటుగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు వికాస పీడీ గారి సారథ్యంలో కాకినాడ కలెక్టరేట్లో మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అట్లాగే రెడ్ క్రాస్ అధ్యక్షులైనటువంటి డాక్టర్ కృతికా శుక్లా గారి చేతుల మీదుగా ఒక పెద్ద రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడే వారు ప్రారంభం చేశారు. సమాజంలో యువతలో రక్తదానం యొక్క ఆవశ్యకతని, అవగాహనని పెంచడానికి రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది చాలా అవసరమని భావించి కలెక్టర్ గారు ప్రతి 3 నెలలకు ఒకసారి వికాస ద్వారా ఈ యొక్క రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు. దానికి ప్రాముఖ్యతని ఇచ్చి చొరవ తీసుకుని ప్రాజెక్ట్ డైరెక్టర్ లచ్చారావు గారు వారి యొక్క మొత్తం టీం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పిఠాపురంలోని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం నందు
ఈ నెల 10, 11 తేదీల్లో 96వ వార్షిక మహాసభలు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ షా తెలిపారు. బుధవారం పిఠాపురం కాకినాడ రోడ్ నందలి పీఠం నూతన ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అలీషా మాట్లాడుతూ రాష్ట్రాల్లో 108 ఆశ్రమ శాఖల ద్వారా మహామంత్ర సాధన, జ్ఞాన సాధన, ధ్యాన సాధనలతో కూడిన త్రయీ సాధన ద్వారా ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రబోధిస్తూ సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయుడు మధుసూదన్ రావు, పీఠం కన్వీనర్ పేరూరి సూర్యబాబు, ఏవివి సత్యనారాయణ, ఎన్జీవి వర్మ, పింగళి ఆనంద్ కుమార్, సలాది రమేష్, పీఠం మీడియా కన్వీనర్ ఆకుల రవితేజ, పాత్రికేయ మిత్రులు తదితరులు పాల్గొన్నారు. జాతీయంగా కూడా ఈ పీఠం యొక్క ఖ్యాతి, ఈ ప్రతిష్టలన్నీ కూడా వికసింప చేస్తూ సుమారు 10 దేశాల్లో వారు పర్యటించి ఈ పీఠం యొక్క సర్వమత సమ్మతమైనటువంటి ఆధ్యాత్మిక సేవల్ని తెలియచేయడమే కాకుండా సామాజిక సేవా స్ఫూర్తిని కూడా ఈ ప్రపంచానికి పరిచయం చేయడం జరిగింది. ఉమర్ అలీ షా సాహితీ సమితి అని చెప్పి భీమవరంలో ఒక సాహితీ సమితిని ఏర్పాటు చేసి ఈ పీఠాధిపతుల చేత రచింపబడినటువంటి గ్రంథాలన్నీ కూడా విశ్వవ్యాప్తం అవడానికి ఉమర్ అలీ షా సాహితీ సమితి ద్వారా మహోన్నతమైనటువంటి కృషి జరుగుతోందండి. అతీత ఆధునిక మానవతా దేవాలయం శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఇది ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రము అనే 2 నేత్రాల ద్వారా దర్శింపగలిగినప్పుడే మనలో దైవత్వాన్ని దర్శించేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తి మనలో ఏర్పడుతుంది. ఆ విధంగా మన దేహానికి 2 నేత్రాలు ఎంత అవసరమో అదేవిధంగా మానవ జన్మ సార్థకత పొందడానికి ఆధ్యాత్మిక జ్ఞాననేత్రము, సామాజిక సేవానేత్రము అనే 2 నేత్రాలతో దర్శించే విధంగా ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా సామాజిక సేవా కార్యక్రమాలు, అందులో భాగంగా విద్య, వైద్యం, దాతృత్వ, పర్యావరణ పరిరక్షణ, స్త్రీ శిశు సంక్షేమ సేవా కార్యక్రమాలు అనేటువంటి 5 కార్యక్రమాలు ఉమర్ అలీ షా రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ద్వారా నిర్వహింపబడుతున్నాయి. ఇక ఆధ్యాత్మిక జ్ఞానము సూఫీ ఆర్ష సిద్ధాంత ప్రాతిపదికతో కూడినటువంటి భిన్నత్వం నుండి ఏకత్వంతో కూడినటువంటి అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక జ్ఞానతత్వాన్ని పొంది తరించేటువంటి అనుభవపూర్వకమైనటువంటి స్థితిని కలిగించేటువంటి మానవ మనుగడకు అవసరమైనటువంటి ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించేటువంటి జ్ఞానతత్వము శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం యొక్క తత్వము. ఈ విధంగా 2 నేత్రాలు మన దేహానికి ఎంత అవసరమో అదేవిధంగా ఆధ్యాత్మిక జ్ఞాన నేత్రము, సామాజిక సేవా నేత్రము అనేటువంటి 2 నేత్రాల ద్వారా మనం పరిపూర్ణత్వాన్ని సాధించి తరించే అవకాశం మనందరికీ కలుగుతుంది. ఈనాటి సమాజంలో అసహనము, అశాంతి, స్వార్థము అనేటువంటి అంశాలు పెరిగిపోయి యుద్ధాల రూపంలో అనేక చోట్ల సమాజంలో అశాంతి ఏర్పడి ఉన్నది. అటువంటి అశాంతిని, అసహనాన్ని తొలగించి మానవులుగా మానవుడు మనుగడ సాగించేటువంటి విధానంలో ఈ ఆధ్యాత్మిక చైతన్యం కలిగించి తద్వారా మన జీవన తత్వంలో ఆధ్యాత్మికత అనేటువంటిది అవసరం అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ సమాజంలో ఎంతో అవసరము. ఆధ్యాత్మికత అన్నప్పుడు అది ఒక మతానికి సంబంధించినటువంటిది కాదు, మానవత్వంలో ఈశ్వరత్వాన్ని తెలియజేసేటువంటిదే ఆధ్యాత్మికత. అటువంటి ఆధ్యాత్మికత అన్ని మత ధర్మాల్లో చెప్పబడింది. ఆ ఆధ్యాత్మిక విలువను మనం అందరూ ఆచరించగలిగినట్లయితే సమాజంలో శాంతి, సుహృద్భావం, సంతోషం, ఆరోగ్యం, ఆనందం ఇవన్నీ మనం అందరం కోరుకునేటువంటి ఆ సంపద మనందరికీ లభ్యం కాబడుతుంది. అన్ని మతాల్లో కూడా ఆ యొక్క సంపద గురించి మనకు చెప్పబడింది. కాబట్టి మనం అర్థం చేసుకోవడంలో వక్రీకరించుకోవడం వల్లే మనలో ఇన్ని నష్టాలు జరుగుతున్నాయి. దాన్ని సక్రమంగా అర్థం చేసుకుంటే మనకి సక్రమైనటువంటి చక్కని ఫలాలు మనం పొంది తరించేటువంటి అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలను నివారించాలంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు మనం ప్రతి సంవత్సరం నాటగలిగినట్లయితే మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవడానికి అవకాశం కలుగుతుంది. మరి భగవంతుడు ప్రసాదించిన ఈ ప్రకృతిని మనం పరిరక్షించుకోవాలి అన్నట్లయితే మన భగవంతుడు మనకి ఇచ్చిన మేధాశక్తి ద్వారా మనం 3 మొక్కలు ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తి నాటగలిగినట్లయితే మనం ప్రకృతి వైపరీత్యాలను నివారించవచ్చు, మనం ఆరోగ్యంగా ఉండొచ్చు, మన జీవరాశి ఆరోగ్యంగా ఉండే అవకాశం కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ సందర్భంగా ఈ సదస్సుకు వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా 3 మొక్కలు
మొక్కలు నాటి భగవత్కృపకు పాత్రలు కాబడుతూ ఆ మొక్కలలో ఆ భగవంతుడిని మన తల్లిదండ్రుల్ని దర్శించుకునేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని సద్వినియోగపరచుకుని భగవంతుని యొక్క ఆశీస్సులు పొంది ధరించవలసిందిగా నా యొక్క మనవి. సర్వే జన సుఖినో భవంతు. జగనన్న ఇళ్ల స్థలాల కోసం సేకరించిన తమ భూమికి పరిహారం ఇవ్వాలని జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామానికి చెందిన తంగెళ్ల అక్కమ్మ కుటుంబీకులు డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం గ్రామ సర్వే నెంబర్ 22లో భూమిని గత కొన్నేళ్లుగా అక్కమ్మ కుటుంబీకులు సాగు చేసుకుంటున్నారు. అయితే ఆ భూమి రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా ఉండడంతో గత 4 ఏళ్ల క్రితం అధికారులు వచ్చి జగనన్న ఇళ్ల స్థలాలకు స్వాధీనం చేసుకుంటున్నామని చెప్పారు. అప్పుడు ఆ కుటుంబీకులు లబోదిబోమంటూ ప్రజా ప్రతినిధుల వద్దకు వెళ్తే ఆ పొలాన్ని ఇవ్వండి, మీ 5 కుటుంబాలకు అరెకరం చొప్పున 2.5 ఎకరం పొలంను 5గురికి ఇళ్ల స్థలాలు ఇస్తామనడంతో వారు ఒప్పుకున్నారు. స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని 196 మందికి పట్టాలు మంజూరు చేశారు. అక్కమ్మ కుటుంబీకులకు ఇస్తానన్న పరిహారం ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో బుధవారం పంచాయతీ వద్ద నిరసన తెలిపారు. ఇచ్చిన హామీ ప్రకారం తమకు అరెకరం పొలం, ఇళ్ల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మన్యంవారిపాలెం అండి. ఇళ్ల స్థలాలకి గవర్నమెంట్ ఇళ్ల స్థలాలకి ఇమ్మని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల స్థలాలు ఇమ్మంటే మొత్తం ఊరి దగ్గర స్థలాలు ఇవ్వకుండా మొత్తం ఎక్కడన్నా గయ్యాల భూములు ఎక్కడన్నా ఉంటే అవి ఇచ్చామని చెప్పి మొత్తం ఊళ్ళో నాయకులందరూ ప్యాచ్ చేసి మొత్తం వీళ్ళు భూమిని తీసుకున్నారండి మొత్తం అంతా. దాని సాక్ష్యం మాజీ సర్పంచ్ గారు నేను వార్డు నెంబర్నండి, పంచాయతీ వార్డు నెంబర్ 2వ వార్డు నెంబర్న. అప్పటి నుంచి 5 సంవత్సరాల బట్టి పోరాడుతున్నారు. ఆ భూమి ఎందుకు పనిచేది, ఆ భూమి అది ఇళ్ల స్థలాలకు పనిచేది పనిచేయదని ఊరంతా చెప్పినా కూడా ఎమ్మెల్యే గారు 1 సైడ్గా ఉండి మొత్తం మీద వాళ్ళ కుటుంబాన్ని బాడు చేయడండి. పచ్చి నిజం. ఊళ్ళు ఎవరంటే చెప్తారు. లేవడి చేస్తే అడిగేవారు వెళ్ళి అడిగితే బలం సరిపోయేది కాదు. ఊళ్ళో సహకరించారు కన్నా భయపడతారు కదా. ఎలా అంటే అన్ని ఈక్వల్ ఫ్యామిలీస్. ఏ పెద్ద ఫ్యామిలీ ఎవరు మా ఊళ్ళో ఎవరు లేరు. అంతా 1 ఎకరం 2 ఎకరాలు ఉన్న రైతులందరూ. సరే, మాకు ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. నాయకులకి, ఎంఆర్ఓకి, ఎమ్మెల్యేకి మొత్తం పేషెంట్ మొత్తం మన్యంవారిపాలెం గ్రామం అందరికీ తెలుస్తారు. కాకపోతే మేము 5 సంవత్సరాల నుంచి పోరాడుతూనే ఉన్నామండి. ఇప్పుడు కూడా మాకు న్యాయం జరగలేదు. న్యాయం జరగక ఈరోజు వీళ్ళ స్థలాలు రిజిస్ట్రేషన్ అంటేనే రిజిస్ట్రేషన్ ఆపుతున్నాం సార్. ఆపిన దానికి ఈరోజు మమ్మల్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేస్తా అంటున్నారు. వేసేస్తా అంటే ఇంకా మేము చేయకుండా ఇంకా ఆపితే వేసేస్తారు కూడానండి. ఇంకా జరగలేదు, ప్రాసెస్ జరుగుతుంది. అందుకని మేము మీడియా మిత్రుల్ని సమర్పించాం, మీడియా వాళ్ళని సహకరించామండి. వాళ్ళు సహకరించి వాళ్ళ సహకారంలో వాళ్ళని మేము కోరుకుంటున్నాం సార్. ఇది మాకు జరిగిన అన్యాయం తెలియజేస్తున్నాం సార్. ఈ సహకారం అందరినీ, ప్రతి గ్రామస్తుల్ని ఇది జరిగిందా కాదా, ప్రతి ఒక్కరికి వీళ్ళకి 2 ఎకరాలన్నర భూమి ఇస్తా అన్నారా కాదా, లేదా వీళ్ళ పట్టాలు ఇచ్చిన వాళ్ళని కూడా తెలుసుకోవచ్చండి. తెలుసుకొని వీళ్ళకి ఇస్తా అన్న భూమి ఇచ్చేసి చేయమని చెప్తున్నామండి. ఇప్పటికీ కూడా మేము ఇంక మాకు ఉన్నది మాకు వాళ్ళు చేయమన్నాం. అది కూడా ఇవ్వకుండా మొత్తం అక్రమంగా చేసేస్తున్నారండి. ఈరోజు ఏమంటే ఇళ్ళకెళ్ళి ఇళ్ళ నుంచి పట్టాలు తెచ్చేసి ఇంటికాడ కూడా చేసుకొస్తున్నారండి. ఇక్కడికి సత్యాలయం కాడ మేము కూర్చుంటే ఇళ్ళకాడ చేస్తున్నారండి. ఈరోజు ఇళ్ళకాడ చేసి వాళ్ళకి పట్టాలు ఇస్తున్నారండి. ఇది ఎక్కడ న్యాయమో మాకు అర్థమవుతా లేదు. ఇదే న్యాయమో మాకు కూడా అర్థమవుతా లేదు. మేము ఇంకా ఏ రకంగా చేయాలో మాకు ఉన్నది అది మేము ఏమున్నది, డబ్బు ఉన్నది, ధనం ఉన్నది కాదు, ఉన్నదాన్ని పోతుంది. మాకు ఏదో న్యాయం చేయమని అంటే ఇళ్ళకాడ కూడా చేసేదాన్ని చేస్తారండి. ఈరోజు ఒప్పందం చేసినప్పుడు కేసినెట్ సీన్ ఉన్నాడండి, సర్పంచ్ పోట్రి వీరాజు గారు ఉన్నారండి, నక్కా వీరసం ఉన్నాడండి, పోట్రు వెంకన్న ఉన్నాడండి. వీళ్ళ సమస్యల్లోనే జరిగిందండి. ఇలా కాకుండానే 4 అటోల జనం మొత్తం పెద్దల సమస్యలో జరిగిందండి. లేదంటే మీడియా మిత్రులు అందరూ సహకరించి ఇది జరిగిందా లేదా, ఊరు సంఘస్థులు అందరూ ఒకసారి మళ్ళీ అడిగి ఇది జరిగిందా లేదో తెలుసుకుని కూడా చేయొచ్చండి. మీరు వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలి. కాకినాడ జిల్లా కలెక్టరేట్లో గల వికాస కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ ధర్నా చౌక్ వద్ద డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరుద్యోగుల ఆందోళన. 25,000 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని, జీవో నెంబర్ 117 రద్దు చేయాలని డిమాండ్.
కాకినాడ జిల్లా రెవెన్యూ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డి తిప్పేనాయక్. అందరి సహకారంతో జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించేందుకు కృషి చేస్తానని వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.